హలో అండి. ఈరోజు షుగర్ వ్యాధిని తగ్గించే కొన్ని రకాల ఆసనాలు మీకు చేసి చూపిస్తున్నాను. ఈ ఆసనాలేంటంటే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఆసనం 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు మూవ్‌మెంట్ చేయాలి. సేమ్ టైమ్ హోల్డింగ్ చేయాలి. ఇది మండూకాసనం. జస్ట్ ఒక 10-15 టైమ్స్ మూవ్‌మెంట్ చేసిన తర్వాత హోల్డ్ చేయండి. మండూకాసనం. దీని తర్వాత గోముఖాసనం. ఈ ఆసనాలన్నీ కూడా షుగర్ వ్యాధిని చాలా వరకు కంట్రోల్ చేస్తాయి. రెగ్యులర్‌గా ఇవే ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. గోముఖాసనం. ప్రతి ఆసనం 3-5 మినిట్స్. ఒక్కొక్క ఆసనాన్ని 3 నిమిషాలు తగ్గకుండా యోగా చేయడం వల్ల మీకు చాలా వరకు షుగర్ అనేది కంట్రోల్‌లోకి వస్తుంది. రెగ్యులర్‌గా ఇవే ఆసనాలు రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేయండి. మార్నింగు, ఈవినింగు 2 పూట్ల కూడా ఇవే ఆసనాలు ఎక్కువగా చేయండి. దీని తర్వాత సూర్య నమస్కారాలు కూడా చాలా బెనిఫిషియల్. ఇది పశు విశ్రమాసన్, రిలాక్సేషన్, యానిమల్ రిలాక్సేషన్ పోస్చర్. ఇది కూడా 3 నిమిషాల పాటు చేయండి. కొద్ది సమయం మూవ్‌మెంట్ చేస్తారు. బ్రీత్ ఇన్ చేస్తూ పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి ఫార్వర్డ్ బెండింగ్. మూవ్‌మెంట్ చేసిన తర్వాత కంప్లీట్‌గా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసేటప్పుడు అబ్జర్వేషన్ చేయాలి. ఇది సుప్త వజ్రాసన్. ఈ ఆసనం మీరు చేయగలిగితే చేయండి. లేకపోతే వజ్రాసనంలో కూర్చొని ఒక 1 మినిట్ వజ్రాసనంలో కూర్చొని అలా ఉండండి. ఇది సుప్త వజ్రాసన్. చేయగలిగితే చేయండి. లేదంటే మామూలుగా జస్ట్. దీని తర్వాత వక్రాసన్ లేదా అర్ధ మత్స్యేంద్రాసన్. ఇది కూడా అంటే సైడ్ ట్విస్టింగ్‌లో అవుతుంది కాబట్టి మీకు బాడీలో స్ట్రెంథెనింగ్ అనేది బాగా పెరుగుతుందనమాట. ఈ వక్రాసనం చేయడం వల్ల. ఇది కూడా సేమ్ ఒక 5 మినిట్స్ వరకు 2 వైపులా చేయండి. అటు మూవ్‌మెంట్ చేస్తుండాలి. సేమ్ టైమ్ హోల్డింగ్ కూడా చేయాలి. తర్వాత భుజంగాసన్ అండ్ శశంకాసన్. ఈ 2 ఆసనాలు కలిపి చేయండి. శశంకాసన్ రిలాక్సేషన్‌కి వెళ్తారు వెనక్కి. మళ్ళీ బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్. ఇది కూడా బాడీలో శక్తి బాగా పెరుగుతుంది. మీకు అంటే స్పైన్ ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా వస్తుంది. తర్వాత ఇది శలభాసన్, లోయర్ బ్యాక్. ఈ బాడీ అంతా గ్రౌండ్ మీద ఎప్పుడైతే మీకు రోలింగ్ అవుతుందో, మీ ఫార్వర్డ్ బెండింగ్‌లో ఉన్న ఈ ముందు సైడ్ ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా టోనింగ్ అవుతాయి. మసాజ్ జరుగుతుంది. మసాజ్ ఎప్పుడైతే అయిందో మీకు ఇన్సులిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీ మీ బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇలాగ శశంకాసనం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా బ్రెయిన్‌కి పెరుగుతుంది. తర్వాత ఇది పవన ముక్తాసన్. పవనం అంటే గాలి, ముక్త అంటే రిలీజ్. ఇది కూడా చాలా ఎక్సలెంట్ టెక్నిక్ అనమాట. పవన్ ముక్తాసన్. తర్వాత ఈ బ్రిడ్జ్ పోజ్ కందరాసన్. అంటే పవన్ ముక్తాసనం చేశారంటే దానికి ఆపోజిట్‌గా కౌంటర్ పోజ్ అనేది చేయాలి. బ్రిడ్జ్ పోజ్. ఇవన్నీ కూడా షుగర్ రిలేటెడ్ మూమెంట్సే. తర్వాత మత్స్యాసన్, ఫిష్ పోజ్. అంటే హెడ్‌ని వెనక్కి బెండ్ చేస్తూ కొంచెం